హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. ముందుగా నేను ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను. మీరు ఏ కొలతతో బియ్యం తీసుకుంటారో అదే కొలతతో అన్ని గ్రెయిన్స్ వేసుకోండి, అన్ని గింజలు. నేను ఇక్కడ 6 రకాలు వాడుతున్నాను. ఉలవలు ఇవి, మీ ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు. ఉలవలు ఉన్నాయి కదా, ఉలవలు వేసుకున్నాను. 2 గుప్పెళ్ళంత ఉలవలు వేసుకున్నాను. అలాగే శనగలు 6 రకాలు వేసుకున్నాను నేను. మీరు తక్కువైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎన్ని ఉంటే అన్నీ ఒక గ్లాస్ అన్నీ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ అన్నీ ఇవి గింజలన్నీ వేసుకుందాం మనము. శనగలు 2 గుప్పెళ్ళు వేసుకున్నా. అలాగే పెసులు వేసుకుంటాను. పెసులు కూడా చూపిస్తున్నాను కదా, అన్నీ 2 స్పూన్లని 2 సార్లు తీసుకుని వేస్తే 4 స్పూన్లన్నీ, అన్నీ 4 స్పూన్లు వేసుకుంటే చాలు. మనం ఇవి అవి అనే కాకుండా ఏ రకమైన కూడా ఏవైనా వేసుకోవచ్చు. ఇవి మినపగుళ్ళు అండి, ఉద్దులు, ఇవి వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కందిపప్పు, చాలు కందిపప్పు అంతే. ఇంత అని క్వాంటిటీ ఏమి లేదు. ఒక గ్లాస్ అన్ని పప్పులు వేసేసుకోండి. మీరు శనగలు ఉలవలు ఇవి లేకుండా అన్ని పెసర బ్యాళ్ళు వస్తాయి కదా, అవి కూడా పెసరపప్పు, మినప్పప్పు ఇలా వేసుకోండి. శనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు కొన్ని, అన్నీ ఒక గ్లాస్ అయిపోయినాయి. మెంతులు 1 స్పూన్, అన్ని మెంతులు ఇంత అండి. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పప్పు దినుసులని గుర్తుపెట్టుకోండి. ఏ రకమైన వేసుకోవచ్చు, మనము అన్నీ ఏవైనా కూడా వేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలు మనం వేరే సపరేట్గా ఉడికేసి పెడితే తినరు కదా, ఇలా దోశలాగా చేసి పెడితే వాళ్ళకి అన్ని పోషకాలు అందుతాయి, బాగా తింటారు. దోశ కూడా చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఇప్పుడు ఇవి 2 కలిపేసి మనం బాగా క్లీన్ చేసుకొని నానేసేసుకుందాము. మనము పద్దనకి చేసుకోవాలంటే ముందు రోజే నైట్ రుబ్బి పెట్టుకోవాలి ఇది. అందుకే నేను ఈవినింగ్ నానేసుకుంటున్నాను. ఈవినింగ్ 4 అవర్స్ అయినా అన్ని గింజలు కదా, బాగా నానాలి. 4 to 5 అవర్స్ నానాలి. బాగా శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒకసారి మంచినీళ్ళు వేసి ముచ్చిపెట్టేసుకుంటే బాగా నానతాయి అవి. ఆ గింజలు కొంచెం నానేకి టైం పడుతుంది, బాగా నానాలి. మీరు ఇక్కడ బఠానీలు కావాలన్నా కూడా కొన్ని బఠానీలు వేసి నానేసుకోవచ్చు, ఎండు బఠానీలు. నేను శనగలు, పెసులు, ఉద్దులు, కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు ఇలా అన్ని పప్పు దినుసులు అన్నీ వేసేసుకున్నాను. మంచి హెల్తీ దోశ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఉత్త బియ్యపు దోశలే చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, గింజలు కూడా బాగా నానిపోయింది కదా మన బియ్యము. మనం దోశ పిండి ఎలా రుబ్బుకుంటే మనం బాగా మెత్తగా రుబ్బుకుందాము, నీళ్లు వేసుకుంటూ. ఇది ఎంతైనా కానీ బాగా పొంగుతుందండి. ఎక్కువ పప్పు దినుసులు వేసినాం కాబట్టి బాగా పొంగుతుంది, ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇలా బాగా మనం గ్రైండ్ చేసేసుకుందాము. మనం చూస్తూ నీళ్లు కలుపుతూ ఉండండి. ఎన్ని నీళ్ళు కావాలని మీరు ఆఫ్ చేసుకొని కలుపుకోండి. నా మిక్సీ అలవాటు ఉంది కదా, నేను ఇలా చేస్తున్నాను. అన్నీ బాగా కలిసిపోతుంది. చూడండి, ఇంతే, ఒక్క జార్ నిండా వేసేసినాను నేను. అంతే అండి. నున్నగా బాగా మెత్తగా రుబ్బుకుని అలా చూపిస్తాను నేను ఎంత నైస్ కానీ. అలా అంటే మనకి నైస్గా తగలాలి, బరకగా తగలకూడదు. మెంతులు కూడా వేసాము, అన్నీ రుబ్బేసి నైట్ పక్కన పెట్టేసుకుంటే మనం పద్దనకంతా చూపిస్తున్నాను ఎట్లయింది. చూడండి, చాలా బాగా ఫర్మెంటేషన్ అయిపోయి ఉంటుంది. ఇది చలికాలంలో కూడా వేసుకున్నా కూడా ఇంత బాగా అవుతుంది. అన్ని పప్పు దినుసులు కాబట్టి మీరు ఒక గుర్తుగా పెట్టుకోండి. ఒక గ్లాస్ బియ్యం అంటే ఒక గ్లాసు పప్పు దినుసులు ఏవైనా వేసుకోండి, ఇవి అవి అని కాదు. మీ ఇంట్లో ఏవి మిగిలినా వేసేసుకోవచ్చు, బాగా వస్తుంది. నేను చూపిస్తాను కదా, పెసలు, శనగలు, ఉలవలు, మెంతులు, ఉద్దులు, శనగపప్పు, కందిపప్పు, అంతే నేను వేసుకున్నది. 6 రకాలు వేసేసినాను. బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనము, రుచికి తగినంత. ఇంకా నీళ్ళుగా చేసుకోవచ్చండి. ఎంత నీళ్ళుగా చేసినా కూడా దోశలు బాగా లేస్తాయి, ఏం భయం లేదు. దోశలు మాత్రం అతుక్కోకుండా నీట్గా వస్తాయి. మంచి పోషకాలు ఉండే దోశ అండి ఇది. మీరు చేసి పిల్లలు బాక్స్లు పెట్టించినా కూడా తింటారు. సండేస్ టైం ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు చేసి పెట్టేస్తే కూడా హ్యాపీగా తినేస్తారండి. చాలా మంచిది. చూడండి, నీళ్ళు మీకు చూసుకొని మన దోశలు ఎట్లా కావాలా మీకు
మీ ఇంట్లో మీరు దోశలకి ఎంత వాటర్ కలుపుతారో అది చూసుకొని వేసుకోండి. మీరు ఏం టెన్షన్ పడే అవసరమే లేదు. గట్టిగా ఉంటే వస్తాయా లేకుంటే నీళ్ళు ఎక్కువ వేస్తే రాదని, ఎంత నీళ్ళు వేసుకున్నా బాగా లేస్తాయి దోశలు. నేను ఈ మాత్రం చేసుకున్నాను, కావాలంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు నీళ్ళు. ఇప్పుడు మనం పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకునేదే. ఇంకా చాలా బాగా వస్తాయి చూడండి. నేను చూపిస్తాను ఇప్పుడు వేసి దోశ కూడా. పెనం కూడా వేడెక్కిపోయింది, అది హీట్ అయినప్పుడే. ఇప్పుడు ఒక గంటి పిండి వేసుకొని దోశ పోసేసుకుందాము. నేను మీకు నీట్గా ఒక్కొక్క స్టెప్ చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నేను చెప్పే పాయింట్స్. ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత పలుచగా ఎగ్గినా కూడా దోశ బాగా వస్తుంది, ఎక్కడ అతుక్కోదు. కొత్తగా చేసే వాళ్ళకి కూడా భయపడకుండా చేసేసుకోండి. ఇది అన్ని గింజలు వేసినాం కాబట్టి కొంచెం బాగా వేడి పైన కింద బాగా కాగనీయాలి దోశని. త్వరగా తీయకుండా మన బియ్యపు దోశలాగా త్వరగా కాలదు. గింజలన్నీ బాగా పచ్చివే కాబట్టి మనం ఆయిల్ వేసి బాగా వేగనిద్దాము. ఇలా బాగా వేసుకొని వేగనీయండి. మల్టీగ్రెయిన్ దోశ అండి ఇది. చపాతీ చేసుకుంటాం కదా మల్టీగ్రెయిన్ ఆటాతో, అలానే దోశ కూడా చేసి పిల్లలకి పెట్టచ్చు. మీరు ఇక్కడ నూనె ప్లేస్లో నెయ్యి వేసుకుంటే కూడా మంచిది, బాగా మంచి ఆరోగ్యానికి కూడా మంచిది కదా నెయ్యి. పిల్లలకి అంతా ఉత్త నెయ్యి ఇంత వేసి ఇచ్చేసి కూడా అద్దుకొని తినేస్తారు, బాగుంటుంది. నేను చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చూపిస్తున్నాను వంటలు. మనం పల్లీ చట్నీ చేసుకోవచ్చండి. నేను పల్లీ చట్నీ వీడియో అప్పుడే లాస్ట్ వీకే పెట్టినాను, ఆ వీడియో చూసుకొని చట్నీ చేసుకోండి. ఇక్కడ నేను చూపించడం లేదు. దోశలు చూడండి బాగా హీట్ అయిపోయింది, బాగా కాగింది కదా. చూడండి ఎంత ఈజీగా లేస్తాయో, ఎలాంటి వాళ్ళు చిన్నపిల్లలు కూడా వేసేసుకోవచ్చు. బాగా వేగనండి రెండు సైడు. మనము గింజలు వేసినాం కదా, బాగా వేగాలి. నేను ఇక్కడ అల్లము పచ్చిమిర్చి ఏమీ వేసుకోలేదు. మీరు కావాలంటే పైన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పెసరట్లాగా చేసుకోవచ్చు. నేను మామూలు సాదా నార్మల్ దోశలాగా చేస్తున్నాను. ఇంతే. దీనికి పల్లీ చట్నీతో తిన్నాము, చాలా టేస్టీగా ఉండే, హెల్తీగా కదా. హెల్త్ కూడా చాలా మంచిది కండి హెల్త్కి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఒకసారి. ఇంతే అండి, బాగా వస్తాయి దోశలు. టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా క్రిస్పీ దోశ చేసుకోవచ్చు. క్రిస్పీగా వస్తాయి మసాలా దోశలాగా. మల్టీగ్రెయిన్ దోశ అండి. మీరు ఇంతే గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు గింజలని, ఏ గింజలైనా మన ఇంట్లో ఉండేటి వేసేసి నానబెట్టేసుకోండి. ఈవినింగ్ నైట్ రుబ్బేసి నైట్ అంతా పర్మెంటేషన్ చేసి మార్నింగ్ మామూలు మన బియ్యపు దోశలాగే వేసుకోండి. ఎక్కడ సోడా పొడి ఇంకేమీ వాడొద్దండి, అవన్నీ హెల్త్కి మంచిది కాదు. ఇది ఉప్పు ఒకటే, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా కాల్చుకోండి. ఇంతే అండి. మీకు ఎంతో కొంత నచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ కొడితే మీరు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ముందు మీకే తెలుస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. దోశ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.